అందరికీ నమస్కారం. ఈరోజు అయితే అమ్మ చాలా వంటలు అయితే చేసేసింది. ఏమేమి వంటలు చేస్తుందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. రండి, వంట రూమ్కి వెళ్దాం. రండి మా, ఏమేమి వంటలు చేస్తాను? ఏమేమి వంటలు చేస్తున్నామంటే ఈరోజు మన ఆశ్రమంలో ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తాం కదా. ఎందుకంటే హాస్పిటల్ ఏమంటారు మెడికల్ క్యాంప్ చేస్తున్నారు. అందుకని చాలా మంది పల్లెల నుండి మన పంచాయతీలో నుండి గోరెంట్ల నుండి మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది వస్తున్నారు. అభిమానులుగానే వస్తున్నారు, పుట్టుపర్తి ఇంటిగానే వస్తున్నారు. అందుకని వాళ్ళు ఏ టైం అవుతుందో తెలియదు కదా, వాళ్ళకైతే భోజనాలు. అందులో ఇంకా ఒకటి డాక్టర్లు ఉన్నారు కదా, వాళ్ళందరూ అయితే ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఏమని తింటారా అంటే నాన్ వెజ్ అడిగినారు. అందుకని వాళ్ళనే కదా అందరూ తినేగనేసి నాన్ వెజ్ చేస్తున్నా. తర్వాత పప్పు చేస్తున్నాము, రాగి ముద్ద చేస్తున్నాము, వైట్ రైస్ చేస్తాము. ఇవన్నీ ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు ఫస్ట్ వెళ్ళిపోకూడదు, కడుపు నిండా భోజనం చేసుకొని ప్రశాంతంగా వాళ్ళ హాస్పిటల్లో ఏమైతే బాగాలేవో చూపించుకొని పోవాలి. చూసారు కదా, మన ఆశ్రమంలో ఈరోజు అయితే వెజ్ నాన్ వెజ్ రెండు, ఎవరికి ఏది కావాలంటే అది రెండు. మళ్ళీ ఎవరైనా ఇంత ఖర్చు పెడుతున్నారు, డబ్బులు ఎక్కువైనా అనుకున్నారు. కాకపోతే డబ్బులు ఎక్కువ కాదు, డాక్టర్లు బెంగళూరు నుండి వస్తున్నారు కాబట్టి వాళ్ళు మన వీడియోలు చూస్తుంటారంటే వాళ్ళకి చాలా బాగా నచ్చినాయి. అమ్మ మేము కానీ అక్కడ ఈరోజు భోజనం చేయాలనుకున్నామంటే సరే మన ఇంటికి బంధువులు వస్తున్నారని ఇట్లుగా మనకు తోసింది చేసి పెడుతున్నాం అంతేగాని. ఇంకా వచ్చే వాళ్ళకైతే అందరూ కానీ హెల్త్ బాగాలేక వచ్చే వాళ్ళు కాబట్టి వాళ్ళకు టయానికి అనేది ఉండాలి కాబట్టి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేస్తారు దాదాపు. ఎందుకంటే ఇట్లా ఫ్రీ క్యాంప్కి వచ్చే వాళ్ళందరూ పేద ఇంటి నుంచి వస్తారు కాబట్టి పాపం మనం వాళ్ళకు కూడా కడుపు నిండి పంపిస్తే మంచిదని మేము అంతే. వేరే అయితే ఆలోచన లేదు.